ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्। माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी नंदन यदुनंदन गोवर्धन गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी भक्तवत्सला परम पावना हरे भक्तवत्सला परम पावना हरे बाल गोपाल हरे गोवर्धन धारी बाल गोपाल हरे गोवर्धन धारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी दीनवत्सला परम पावना हरे दीनवत्सला परम पावना हरे बाल गोपाल हरे गोवर्धन धारी बाल गोपाल हरे गोवर्धन धारी माधव मधुसूदन गिरिधारी गिरिधारी माधव मधुसूदन गिरिधारी 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 गिरिधारी। श्री कृष्णचंद्र भगवान की जय। श्री सद्गुरुनाथ महाराज की जय। हरि ओम। సో ఈ నెలలో మనం స్థితప్రజ్ఞ లక్షణాలపైన జ్ఞాన యజ్ఞం చెప్పుకోవాలి అని సంకల్పం చేసుకున్నాం. మహాత్ములని అనేక పేర్లతో పిలిచినప్పుడు కొంతమందిని జీవన్ముక్తులు అంటాం, కొంతమందిని గుణాతీత పురుషులు అంటాం, కొంతమందిని భక్తులు అంటాం, కొంతమందిని జ్ఞానులు అంటాం కదండి. వారికి సంబోధించిన పదమే స్థితప్రజ్ఞుడు అని. మనల్ని స్థితప్రజ్ఞుడు అనుకోవటానికి ఏం లేదు. మనకు ప్రజ్ఞే కష్టం, ఇంకా స్థితప్రజ్ఞం అనేది మరీ కష్టం. స్థితప్రజ్ఞులు అనేది జ్ఞానులకి ఉన్న టైటిల్. స్థితప్రజ్ఞ లక్షణాలు అంటే ఆ మహాత్ముడి యొక్క లక్షణాలని తెలిపే పాఠం అన్నమాట. స్థితప్రజ్ఞ లక్షణాలు అన్న జ్ఞాన యజ్ఞంలో. స్వామీజీ మరి తెలుసుకుంటే మాకేమొస్తుంది స్వామీజీ అండి అంటే, ఎప్పుడైనా ఒక గొప్ప మార్గాన్ని దారిని చూసినప్పుడు మనకి నడవాలని ఇన్స్పిరేషన్ వస్తుంది, మనకి మోటివేషన్ వస్తుంది. వారికి సహజ సిద్ధమైన లక్షణాలు అవి, మనకేమో మార్గ నిర్దేశకాలు.
మన పిల్లలకి ఎందుకండి రాముడు, కృష్ణుడు, సీత, లక్ష్మి అని పేరు పెట్టుకుంటాము? వాళ్ళలాగా వీళ్ళు ఉండాలని కదా. సో ఈ ఆదర్శాలన్నింటినీ మనము ఈ దివ్య పురుషుల చరిత్రలో చూడొచ్చు అనమాట, స్థితప్రజ్ఞ లక్షణాలలో. స్వామీజీ, ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు అనేది ఎక్కడుంది స్వామీజీ? ఏ శాస్త్రంలో ఉందండి అంటే స్థితప్రజ్ఞ లక్షణాలు భగవద్గీతలో ఉన్నాయి. ఓకే. మరి భగవద్గీతలో ప్రత్యేకంగా ఏ చాప్టర్ పేరు కూడా స్థితప్రజ్ఞ లక్షణాలను లేదు కదండి అంటే, 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో ఆఖరి భాగంలో ఉన్న 18 శ్లోకాలని స్థితప్రజ్ఞ లక్షణాలు అంటారు. సాంఖ్యయోగంలో ఆఖరి 18 శ్లోకాలు ఈ స్థితప్రజ్ఞ మహాత్ముడి యొక్క లక్షణాలనే తెలియజేస్తాయి. ఓహో, అంటే 2వ అధ్యాయం ఆఖరి భాగంలో ఈ విషయాలన్నీ ఉన్నాయన్నమాట. బాగుంది స్వామీజీ. అసలు ఈ విషయం పుట్టు పూర్వత్రాలు ఏంటో చూద్దాం. మనం చూసాం కురుక్షేత్రంలో, రణక్షేత్రంలో అర్జునుడు పొరపడింది ఏంటి స్వామీజీ అంటే కురుక్షేత్రాన్ని రణక్షేత్రము అనుకున్నాడు. ఇది ఒక యుద్ధ భూమి. అటువైపు ఉన్న వాళ్ళు శత్రువులు, ఇటువైపు ఉన్న వాళ్ళు నా వాళ్ళు అనే భావంతో ఉన్నాడు అర్జునుడు. ఈ భావంతో ఉండటం వలన దాని పర్యవసనంగా అర్జునుడు మోహానికి గురి అయ్యాడు. ధర్మమేంటో అధర్మమేంటో తెలుసుకోలేని స్థితికి గురయ్యి అశ్రుపూర్ణుడు అయిపోయాడు. తనని తాను కంప్లీట్ గా నాశనం చేసుకున్నాడు. గురుదేవ్ చెప్తూ ఉంటాడు, అర్జునుడు ఒక హిస్టీరియా పేషెంట్ లాగా అయిపోయాడు అని. మరి అర్జునుడు చేసిన పొరపాటు ఏమిటి స్వామీజీ అంటే, అది కురుక్షేత్రం కాదయ్యా, అది రణక్షేత్రం కాదు, అది ధర్మక్షేత్రము అని గుర్తుపట్టలేకపోయాడు అర్జునుడు. ధర్మాన్ని ఆచరించినప్పుడు మన మనోభావాల యొక్క ప్రభావం పెట్టవలసిన అవసరం లేదు. కానీ అర్జునుడు అవన్నీ అక్కడ ప్రతిక్షేపించి తన మనస్సుని అల్లకల్లోలం చేసుకున్నాడు. ఈ అశ్రుపూర్ణ కులేక్షణుడైన అర్జునుడు పరమాత్మని ఆశ్రయిస్తే పరమాత్మ 2వ అధ్యాయం అంటే ఈ సాంఖ్యయోగ అధ్యాయంలో అర్జునుడికి జ్ఞాన ఉపదేశం చేశాడు. ఈ జ్ఞాన ఉపదేశం 53వ శ్లోకం వరకు జరిగిందండి. ఇప్పుడు అదంతా మనం చెప్పలేము, కానీ స్థితప్రజ్ఞ లక్షణాలు ముందు వరకు జరిగిన విషయం 2 ముక్కల్లో చెప్పొచ్చు. ఏం జ్ఞానం చెప్పాడు స్వామి కృష్ణుడు అర్జునుడికి అంటే, స్వామి కర్మయోగం గురించి మొదట చెప్పాడు. అర్జున, నువ్వు ఈశ్వరార్పిత బుద్ధితో నీ కర్మలను నీవు ఆచరించు. కర్మయోగం చేస్తే ఫలం ఏమొస్తుంది స్వామీజీ? కర్మయోగం చేస్తే వచ్చే ఫలం వైరాగ్యం. వైరాగ్యం వస్తుంది. ఈ వైరాగ్యపరమైన అంతఃకరణలో జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే ఇచ్ఛ పుడుతుంది, కోరిక. టీవీ కొనాలన్న కోరిక కాదు, కారు కొనాలన్న కోరిక కాదు, జ్ఞానం అంటే ఏంటి అనే తెలుసుకునే కోరిక. దీని పేరునే మనం ఏమంటాము? జిజ్ఞాస అంటాం. అర్జునుడు జిజ్ఞాసు, జిజ్ఞాస అంటాం. మరి స్వామీజీ, జిజ్ఞాస వచ్చిన దాంతో మనం ఫుల్ఫిల్ కాలేము. అప్పుడు ఈ జిజ్ఞాసు గురువును సమీపించాలి. ఇది తర్వాతి భాగం, ఆధ్యాత్మిక మార్గం. గురువుని సమీపిస్తే గురువు తన బోధని జ్ఞాన రూపంలో తెలియచేస్తాడు. మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే ఏమవుతుంది స్వామీజీ? ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఈ సెల్ఫ్ రియలైజేషను లేదా ఆత్మ సాక్షాత్కారం పొందడమే జీవితం యొక్క పరమార్థం, పర్పస్ ఆఫ్ లైఫ్, పరమ పురుషార్థం, మోక్షం అంటాం. ఇక్కడి వరకు 53వ శ్లోకంలో పరమాత్మ చెప్పడం జరిగింది.
చెబుతూ ఆఖరికి పదం ఒకటి వాడుతాడు స్వామి. అదేంటి స్వామిజీ అండి అంటే, యథాస్థాస్యతి నిశ్చల. అర్జున, ఆయన ఒక సమాధి స్థితిని చేరుకుంటాడో, నిశ్చలమైన ఆ సమాధి స్థితిలో ఆయన బుద్ధి విశ్రమిస్తుంది. బుద్ధి విశ్రామాన్ని చేరుకుంది అని పరమాత్మ తన యొక్క జ్ఞానబోధ చెప్పి ముగిస్తాడు యాక్చువల్గా. అయితే లక్కీ ఏంటో చూడండి, శ్రీకృష్ణుడికి మంచి ఎంకరేజ్మెంట్ దొరికింది. ఏంటి స్వామీజీ ఆ ఎంకరేజ్మెంట్ అండి అంటే, అశ్రుపూర్ణాకులేక్షణుడుగా బయలుదేరిన అర్జునుడు మర్చిపోయాడు అదంతా. తను ధర్మ సమ్మోహానికి అయిపోయిన స్థితి కానీ, తన యొక్క పూర్వ పరిస్థితి కానీ అంతా మర్చిపోయి స్వామిని ఒక ప్రశ్న అడుగుతాడు. స్వామి, ఇంత దివ్య పురుషుడి గురించి నువ్వు చెప్పావు కదా, ఆయన గురించి మరింత వర్ణించి చెప్పండి అని అడుగుతాడు. ఆయన గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అంటాడు. ఇది శిష్యుడికి వచ్చిన పరిపక్వత, గురువుకు లభించిన ఎంకరేజ్మెంట్, ఉత్సాహం. ఆయన జ్ఞానబోధ ఆయన చేసుకుంటూ పోయి ఈయన దారిలో ఈయనేదో ఉంటే ఇంకా దాని యొక్క ఫలం పక్వం కానట్టు లెక్క. కాబట్టి అర్జునుడు ఒక ప్రశ్న వేసి భగవద్గీతను ముందుకి నడిపిస్తాడు. ఓహో, సరే స్వామీజీ. దీన్నే శంకర భగవత్పాదులు ఏమంటారో తెలుసండి, ప్రశ్న బీజం ఉపలబ్ధ్వా అర్జున వాచ అంటాడు. ఒక ప్రశ్న అడగడానికి అర్జునుడికి ఆపర్చునిటీ వచ్చింది. ఆ అవకాశాన్ని వాడుకొని అర్జునుడు ఈ రకంగా ప్రశ్నిస్తున్నాడు అని స్థితప్రజ్ఞ లక్షణాలకి బీజం పడింది అన్నమాట. ఇది గొప్పదైన శిష్యుడికున్న లక్షణం. గురువుని అడిగి అడిగి తెలుసుకోవాలి. ఆయన దారి ఆయనది, మన దారి మనది అని మనం ఉండకూడదు. భాగవతంలో కూడా అంతే చెప్తారు. పరీక్షిత్తు ఏ స్థానంలో కూడా కొన్ని ఘడియలకు మించి ఆయన ఉండడంట. కొన్ని నిమిషాలే. సుఖ మహర్షి. కానీ పరీక్షిత్తు ఇదే సుఖ భగవాను 7 రోజులు నిలిపిస్తాడు ఋషికేశ్లో. ఎందుకు స్వామీజీ అండి అంటే, ఈయనకి భగవంతుడిని తెలుసుకోవాలని నిజమైన ప్రీతి. ఏదో ఈయన తెలివితేటలకి ఆయన బంధించేశాడు అనుకోకండి. జనరల్ గా మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం స్వామీజీ అండి అంటే, మన తెలివితేటలతో మెప్పించడానికి వేస్తాం. ఈ మెప్పింపులు మన దగ్గరే అవుతాయి కానీ శుకుడి దగ్గరే అవుతాయా? వాసన చూసే పారిపోతాడు ఆయన. శుకుడిని దేని ద్వారా మెప్పించాడు స్వామీజీ అంటే, తన యొక్క పూర్ణ ప్రేమ భగవంతుడు. ఇంకా తెలుసుకోవాలని ఉంది స్వామి. ఆ ఆత్రం అంటారు చూడండి, ఆ ఆత్రం ద్వారా 7 రోజులు నిలబెట్టగలిగాడు శుకుడిని జ్ఞానబోధలు. అర్జునుడు కొన్ని ఘడియలు నిలబెట్టగలిగాడు కృష్ణుడిని యోగ స్థితిలో. అర్జునుడి నిజమైన కుతూహలం కాబట్టే దేవుడు ఆ యోగ స్థితి నుంచి బోధించాడు కదా. ఇది శిష్యుడికున్నటువంటి నిజమైన జిజ్ఞాస, నిజమైన భగవత్ ప్రీతి. దానికి సమాధానం డెఫినెట్ గా గురువిస్తాడు, ఎందుకంటే ఆయన జాబే అది. ఎవరైనా సరే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాడు సరే, నిజమైన జిజ్ఞాస, నిజమైన భగవత్ ప్రీతి ఉంది అంటే గురువు నిలబడతాడు, లేదు అంటే నడిచి వెళ్ళిపోతాడు. సో ఇటువంటి స్థితి నుంచి అర్జునుడు ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటో ఈరోజు గీతా క్లాస్ నుంచి చూద్దాం. సో అందరం భగవద్గీత టెక్స్ట్ తెచ్చుకుందాం, ప్రతిరోజు చదవదాం. అప్పుడు అధ్యయనం అవుతుంది, చదువు అవుతుంది. 2వ అధ్యాయం 54, 54వ శ్లోకం నుంచి ఉంటుంది. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ
స్థితధీః కిం ప్రభాషేత కిమాసీతౌ వ్రజేత కిం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. స్థితధీః కిం ప్రభాషేత కిమాసీతౌ వ్రజేత కిం. అర్జున ఉవాచ. అర్జునుడు ఈ రకంగా ప్రశ్నించాడు. ఏ రకంగా స్వామిజీ? కేశవ, భగవంతుడిని సంబోధించాడు. కేశవ స్వామి, నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి అన్నాడు. అంటూ ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగిస్తాడండి అర్జునుడు ఇక్కడ మహాత్ముడిని సంబోధిస్తూ. దీని గురించి చూద్దాం. ఆ ప్రత్యేకమైన పదం ఏంటి స్వామిజీ అండి అంటే స్థితప్రజ్ఞ. స్థితప్రజ్ఞుడు అనే పదాన్ని వాడతాడు. పూజ్య గురుదేవుల యొక్క అష్టోత్తరిలో కూడా గురుదేవులని స్థితప్రజ్ఞాయ నమః అని మనం పూజ చేస్తాం. గురుదేవుల పైన స్వామి తేజోమయానంద గారు రాసిన అష్టోత్తరిలో ఈ మంత్రం ఉంటుంది, ఈ పదం ఉంటుంది. ఆ పదాన్ని అర్జునుడు మొదట ఉపయోగించాడు శాస్త్రాల్లో. సరే, ఏం ప్రశ్న, ఏం కావాలి అర్జున నీకు స్వామి? స్థితప్రజ్ఞస్య కా భాష. స్థితప్రజ్ఞుడి యొక్క భాష ఏమిటి? కా అంటే ఏమిటి? స్థితప్రజ్ఞస్య కా భాష, ఇది ఒక ప్రశ్న. ఇంకా స్థితధీః, ఈ మహాత్ముడికి ఈ రకంగా అంటున్నాడు. స్థితధీః కిం ప్రభాషేత. కిం ప్రభాషేత అంటే ఆయన ఏ రకంగా మాట్లాడతాడు, ఆయన భాష ఏంటి? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఆయన ఏ రకంగా మాట్లాడతాడు. ఇంకా కిం ఆసీత, ఏ రకంగా కూర్చుంటాడు. కిం ఆసీత, ఏ రకంగా కూర్చుంటాడు. ఓకే. ఇంకా వ్రజేత కిం, ఏ రకంగా సంచరిస్తాడు, ఏ రకంగా ట్రావెల్ చేస్తాడు. స్వామి, ఇవి నాకు మీరు చెప్పాలి. ఎందుకంటే ఈ దివ్య పురుషుడు గురించి నువ్వు చెప్పావు, నిశ్చలమైన బుద్ధిని, ఆ బ్రహ్మ బుద్ధిని చేరుకుంటాడు అర్జున అన్నావు కదా. ఐ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ దిస్ గ్రేట్ మ్యాన్ అంటూ 4 ప్రశ్నలు. ఒకటి, స్థితప్రజ్ఞస్య కా భాష, ఆయన యొక్క భాష ఏంటి. కిం ప్రభాషేత, ఏ రకంగా ఆయన మాట్లాడతాడు. కిం ఆసీత, ఏ రకంగా కూర్చుంటాడు. వ్రజేత కిం, ఏ రకంగా ట్రావెల్ చేస్తాడు అని అర్జునుడు ప్రశ్నలు అడిగాడు. ఇంచుమించు మనలాంటి ప్రశ్నలే. మనం కూడా కొంచెం అపరిపక్వంలో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు మంచి బుద్ధితో అడిగితే మంచిదే. ఎక్కడికి వెళ్తున్నారండి స్వామివారు, ఏం మాట్లాడుతున్నారండి స్వామివారు, స్వామివారు ఏ ప్రాంతానికి చెందిన వారండి, ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతాం కదండి. ఎవరైనా దివ్య పురుషులు వచ్చినప్పుడు అర్జునుడు కూడా ఇంచుమించు అలాగే అడిగాడు. కాకపోతే ఆయన గ్రేడ్ వేరు, మన గ్రేడ్ వేరు. కానీ వీటి భౌతికంగా అర్థాలు చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్, స్థితప్రజ్ఞస్య కా భాష అంటే ఓహో ఆయన తాలూకు లాంగ్వేజ్ ఏదో అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడేమో అనుకుంటున్నాడు. భాష అంటే లాంగ్వేజ్. ఇంగ్లీష్ ప్రాంతం వాడా, మరాఠీ ప్రాంతం వాడా, తమిళం ఆయన, తెలుగు ఆయన, ఏ లాంగ్వేజ్ స్వామీజీ ఈ మహాత్ముడిది? రెండో ప్రశ్న మరీ విచిత్రంగా ఉంటుంది. కిం ప్రభాషేత అంటే ఆయన ఏ రకంగా మాట్లాడతాడు అనేది అర్థం చేసుకోవటం ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి అంటే సాధకులు దీన్ని కొంచెం ఇటు నుంచి అటు మారిస్తే కిం ప్రభాషేత అనే బదులు ప్రభాషేత కిం అంటే అర్థం ఏంటంటే ఆయన మాట్లాడతాడు అసలు.
కొంతమంది సాధకులకి ఇటువంటి ప్రశ్న కూడా ఉంటది. స్వామి ఆయనంత దివ్య పురుషుడు బ్రాహ్మీ స్థితికి చెందాడు అంటున్నారు కదా! ఏమైనా మాట్లాడతాడా? మాట్లాడ్డా? ప్రభాషేత కిం? అలాగే వ్రజే ఆసీత. ఆసీత అంటే ఆయన ఎట్లా కూర్చుంటాడు స్వామీజీ? ఇవన్నీ కొంచెం మనం సాధకులుగా పుణ్య పురుషుల గురించి ఆలోచించినప్పుడు మనకు వస్తుంటాయి. మనం కూడా మెడిటేట్ చేస్తుంటాం వాళ్ళ మీద. కొంతమంది మహాత్ములు స్వామీజీ ఎప్పుడు పద్మాసనంలోనే ఉంటారు స్వామీజీ. ఎప్పుడూ పద్మాసనమే. కొంతమంది మహాత్ములు స్వామీజీ ఎప్పుడు వజ్రాసనంలోనే ఉంటారు స్వామీజీ. అంటే అర్జునుడు ఆయన ఎట్టా కూర్చుంటాడని అడిగాడులేండి. ప్రశ్న అయితే స్ట్రైట్ గా అడిగింది ఏంటంటే స్వామీజీ అంటే కిం ఆసీత, ఆయన ఎట్టా కూర్చుంటాడు? ఇవన్నీ మనకున్న చాలా చిన్న చిన్న విషయాలు. నేను మొట్టమొదట ఈ డ్రెస్ తీసుకున్నప్పుడు నాకు కూడా ఇలాంటి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎదురైపోయాయి. ఏంటి స్వామీజీ అండి అంటే ఒకరు వాళ్ళ ఇంటికి భిక్షకు పిలిచారు. ఆమె గృహిణి జనరల్ గా సత్సంగాలకి వాటికి వస్తూ ఉండేది ఆ అమ్మగారు. కాబట్టి స్వామీజీ మీరు భోజనానికి రండి అంటే మామూలుగా మనం అందరింటికి భోజనానికి వెళ్ళినట్టే అందులో మేము కొత్తగా దీక్ష తీసుకున్న రోజులేవి. ఆయన ఆమె గారి హస్బెండ్ ఆయనకి అంత పరిచయం లేదు సాధువులతోని అంతటితో. ఏదో ఆయన భ్రమలో ఆయన ఉంటాడు. సాధువులు అంటే ఏమనుకున్నాడు ఆయన బుద్ధి ఆయన ఇష్టం. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే సోఫాను ఒక కార్నర్ లో తోసేసి ఉంచారు. రూమ్ అంతా ఖాళీ. నాకేమో ఎక్కడ కూర్చోవాలో అర్థం అవట్లేదు. జనరల్ గా ఏదో కుర్చీ ఉంటే కూర్చుంటాం అక్కడ. ఎవరింటికి వెళ్ళినా మనం చేసే పద్ధతి ఇది. రూమ్ మొత్తం ఖాళీ ఉంది. ఏం కూర్చోటం లేదు. నేను ఇలా చూస్తున్నాను అటు ఇటు. అక్కడ దూరంగా సోఫా కనిపిస్తుంది. నేను వెళ్ళి కూర్చుంటే ఆయన నిజమైన జెన్యూన్ వండర్ఫుల్ గా వండర్తో అడిగాడు ఆయన. స్వామీజీ మీరు కుర్చీ మీద కూర్చుంటారా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! ఇంకా అంటే మనకి వింత అలవాట్లు ఉంటాయి. తప్పేం లేదు. ఒక్కొక్కరి బుద్ధిలో ఒక్కొక్క రకమైన వృత్తి పెట్టుకుంటాం. వీళ్ళు కూర్చుంటారా అసలు సాధు సంతులు? లేకపోతే వీళ్ళు కింద కాకుండా కుర్చీల్లో కూర్చుంటారా? ఇలా రకరకాల. అర్జునుడు కూడా అట్లాంటిది అడిగాడేమో. వ్రజేత కిం? వ్రజేత కిం అంటే అర్జునుడు ఏం అడిగాడండి అంటే స్వామీజీ ఈయన ట్రావెలింగ్ చేస్తాడా? ఎలా చేస్తాడు? హౌ? ఇది కూడా వింతే. కొంతమంది అడుగుతారు సన్యాసి అయ్యుండి కారులో వెళ్తాడా? స్వామి అయ్యుండి ఫ్లైట్ లో వెళ్తాడా? మరి ఫ్లైట్ లో వెళ్తేనే ఇండియా నుంచి అమెరికాకో, ఇండియా నుంచి లండన్కో ఎక్కడికో వెళ్ళగలడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి కావాలి జ్ఞాన యజ్ఞం. కొంతమంది పక్కడ స్వాములు అంటారని. పక్కడ స్వాములు ఏంటి అంటే కాళ్ళ మీద తప్ప ఇంకా ఏ వాహనం కూడా ముట్టుకోరు. ఏమండి ఏ వాహనాలు ఇటువంటివి ఏమి ముట్టుకోరండి అంటే శరీరము సుఖానికి అలవాటు పడింది అంటే మళ్ళీ కష్టపడడం కష్టం స్వామీజీ అంటారు. అది వారి నియమం. సో ఇవన్నీ జనరల్ గా సామాన్యులమైన అందరికీ ఉన్న కొన్ని డౌట్లు. అర్జునుడు కూడా అలాగే అడిగాడేమో అనుకుంటాం. కానీ కాదు. అర్జునుడు అడిగినవి కొంచెం లోతు అయిన ప్రశ్నలు. ఎందుకంటే ఆల్రెడీ అర్జునుడు శ్రీకృష్ణుడి ప్రసంగాన్ని విన్నాడు, జ్ఞానబోధ విన్నాడు. మొదటి ప్రశ్న ఏంటి స్వామీజీ అండి అంటే స్థిత ప్రజ్ఞస్య కా భాష అంటే శంకర భగవత్పాదులు, అందుకే గురువు సహాయం ఉండాలి అంట. శంకర భగవత్పాదులు ఇక్కడ భాష అంటే అర్థం ఏంటో చెప్తారు. భాష ఇది పరిభాష ఇత్యర్థ అంటారు. పరిభాష అంటే ఆయన యొక్క నిర్వచనం ఏంటో చెప్పు. మొదటి ప్రశ్న ఇది. స్థితప్రజ్ఞుని యొక్క నిర్వచనం ఏంటి? భగవంతుడు చెప్తాడు అర్జున స్థితప్రజ్ఞుని యొక్క డిస్క్రిప్షన్ ఇది, నిర్వచనం ఇది, వీరిని స్థితప్రజ్ఞుడు అనాలి అని. బాగుంది. కానీ స్వామీజీ మీరు అన్నారు అర్జునుడు మొట్టమొదటిగా కాయిన్ చేశాడు ఈ పదం స్థితప్రజ్ఞుడు అని. దీని అర్థం ఏంటో చెప్పండి స్వామి. వర్డ్ మీనింగ్ చెప్పండి స్వామీజీ, మనం తెలుసుకుందాం. ఎందుకో మనం మొదటి పదం అంటే ఏంటో తెలియాలిగా. వెరీ వెరీ సింపుల్. ఎవరి యొక్క ప్రజ్ఞ
ఎప్పుడు స్థిరంగా ఉంటుందో, స్థితంగా ఉంటుందో ఆయనని స్థితప్రజ్ఞుడు అంటారు. ప్రజ్ఞ అంటే నిశ్చలమైన బుద్ధి. చంచలం కానటువంటి బుద్ధి కలవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు, అంతే. మరి మరొక డౌట్ ఉంది స్వామీజీ అన్నాడంట స్టూడెంట్. ఏంటి పోయి ఆ డౌట్ అంటే, మీరు చంచలం కాని బుద్ధి అన్నారు కదా, కానీ చంచలం కాని బుద్ధి చాలా మందికి చాలా విషయాల్లో ఉంటుంది స్వామీజీ. పిల్లడు ఉన్నాడు అనుకోండి, వాడికి నచ్చిన బొమ్మలు వాడి ముందు పడేసాం అనుకోండి, కొన్ని గంటల పాటు నిశ్చలమైన బుద్ధిని కలిగి ఉంటాడు, మమేకం అయిపోతాడు. ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఒక కుర్రవాడికి చూపించామనుకోండి, యవ్వనస్తుడికి, వాడు కంప్లీట్ గా నిశ్చలమైన బుద్ధిని కలిగి ఉంటాడు సినిమా చూస్తున్నంతసేపు. కాబట్టి మరి వాళ్ళ గురించి ఏమైనా భగవద్గీతలో చర్చిస్తున్నారా స్వామీజీ అండి అంటే, శంకరాచార్య చెప్తాడు, పరబ్రహ్మణి ఆత్మని అహమస్మి బుద్ధి. ఆయన బుద్ధి నిశ్చలమైనదే, కానీ ఎక్కడంట తెలుసా అండి, పరబ్రహ్మణి, పరబ్రహ్మలో నిశ్చలమైన బుద్ధిని కలిగి ఉన్నాడు. ఏ రకంగా కలిగి ఉన్నాడు స్వామీజీ? అహం అస్మి, ఆ పరబ్రహ్మని నేనే అని నిశ్చలమైన బుద్ధి కలిగి ఉన్న వాడిని గీతలో చెబుతున్న స్థితప్రజ్ఞుడు అని అర్థం. ఒక వ్యక్తి ఏదో ఒక క్రిమినల్ థాట్ లో నిశ్చలంగా ఉన్నాడు అనుకోండి, ఆయన స్థితప్రజ్ఞుడు అనలేం. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు స్వామీజీ అండి అంటే, తనని తాను పరబ్రహ్మ స్వరూపుడుగా ఎప్పుడు అచంచలమైన స్థితి కలిగి ఉంటాడో ఆయనని స్థితప్రజ్ఞుడు అనాలి. మిగతా వాటికి ఈ పదం వాడటానికి వీల్లేదు. ఓకే స్వామీజీ. సో అర్జునుడు అడిగింది ఆయన యొక్క నిర్వచనం ఏంటి అని తెలుసుకోవాలి. రెండోది అర్జునుడు అడిగాడు, స్వామీజీ కిం ప్రభాషేత, ఏం మాట్లాడతాడు ఆయన అంటే, శంకరాచార్యుడు చెప్తాడు, యాక్చువల్గా ఈ ప్రశ్న అలా కాదట అడగవలసింది. కిం భాషణం పరైహి భాష్యతే, ఇతరులు ఈ దివ్య పురుషుడు గురించి ఏ రకంగా మాట్లాడుకుంటారు. ప్రభాషేత అంటే ఇది అర్థం. పరైహి భాష్యతే, ఇతరులు ఈ మహాత్ముడు గురించి ఏ రకంగా మాట్లాడుకుంటారు స్వామి చెప్పండి. కిం ఆసీత అన్నాడు. కిం ఆసీత అంటే ఏ రకంగా వాళ్ళు వసిస్తారు. కిం వ్రజేత, ఏ రకంగా వాళ్ళు సంచరిస్తారు. ఇదంతా నాకు కావాలి అని అడుగుతున్నాడు అర్జునుడు. ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. గురుదేవుల యొక్క చరిత్రలో, స్వామి చిన్మయానంద గారి చరిత్రలో ఒక ఇన్సిడెంట్ ఉంటారు ఇటువంటి వాటికి, దీనికి సంబంధించి. గురుదేవులు మహారాజ్ దగ్గర ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒకరోజు అన్నారంట, స్టడీ అయిపోయి, చిన్మయ నువ్వు మీ ఊరెళ్ళు అన్నాడు. మీ ఊరు నువ్వు వెళ్ళు అంటే ఆయన ఏం చెప్తే చెయ్యాలి. వెళ్ళు అంటూ ఈయన ఏమన్నాడండి అంటే, నడుచుకుంటూ వెళ్ళు, బై వాక్ యు గో. ఎక్కడి నుంచి అండి? ఉత్తరకాశీ నుంచి ఎర్నాకుళం, భారతదేశం తల నుంచి భారతదేశం యొక్క పాదాల వరకు గో బై వాక్ అంటే నడుచుకుంటూ వచ్చాడు. ఎన్ని నెలలు పడుతుందో చూడండి, డే అండ్ నైట్ నడవాలి. ఈయన వీళ్ళ ఊరు వచ్చాడు. అయితే స్వామివారు గురుదేవ్ వాళ్ళ ఊరు చేరింది సన్యాసిగా మొదటిసారి వచ్చాడు. వాళ్ళకి ఇదంతా అనవసరం. శివానంద ఎవరో, తపోన్ మహారాజ్ ఎవరో, ఈయన మన పిల్లోడే అనుకున్నారు వాళ్ళందరూ. ఇంకా ఊర్లో అందరూ కూడా అరే మన బాబు సన్యాసం తీసుకొని వచ్చాడు అని ఇంక అందరూ చూడటానికి వచ్చారంట ఆ గ్రామస్తులందరూ. ఈయన వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అందరూ చూడటానికి వచ్చి అందరూ చూశారు, ఆహా ఓహో అన్నారు, ఏదో అయ్యింది. ఇలా వస్తూ ఉండటం పోవటం ఇలా జరుగుతుంది. సరే గురుదేవ్ ఇంత దూరం నుంచి నడిచి వచ్చారు కదండి, కాళ్ళు చేతులు కడుక్కున్నారు, ఏదో అయిన తర్వాత పడుకోవటానికి వెళ్ళారంట.
కంప్లీట్ గా ఒక ఇంట్లో రెస్ట్ తీసుకోవటం అదే, పడుకోవటానికి వెళ్ళారు. కొంతమంది వచ్చారండి, ఆయన ఎవరో వచ్చారు, మన బాబు వచ్చాడంట, సన్యాసం తీసుకున్నాడంట, ఏం చేస్తున్నాడు ఇప్పుడు అంటే, ఆ ఇంట్లో వాళ్ళు చెప్పారంటే బాబు పడుకున్నాడండి ఆయన అన్నారు. ఏంటి సన్యాసులు పడుకుంటారా అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. మరికొంతమంది వచ్చారు, కొంత సమయం పోయింది, స్వామి ఏం చేస్తున్నారండి అంటే, స్వామి భోజనం చేస్తారు. స్వామి మన ఇంట్లో భోజనం చేస్తారా, అబ్బో అనుకుని కొందరు పోయారు. సాయంత్రం కొంతమంది వచ్చారు, ఆయన రాసుకున్నాడు ఇదంతా. సాయంత్రం కొంతమంది వచ్చారు, స్వామి ఏం చేస్తున్నారండి అంటే, స్వామి స్నానం చేస్తారు. స్వామి ఇంట్లో స్నానం చేస్తారా అని అడిగారంట ఆయన. ఇదంతా అయిన తర్వాత గురుదేవ్కి ఈ పాట ఈ చాప్టర్ గుర్తొచ్చిందండి. అర్జునుడు ఇది ప్రశ్న అడిగాడు, స్వామి ఈ దివ్య పురుషుల గురించి లోకం ఏమనుకుంటారు? సో మా స్వామీజీ చెప్తూ ఉండేవారు, మనం ఈ వండర్ఫుల్ గా అర్థం చేసుకోవడంలో బెస్ట్ అట, వండర్ఫుల్ గా అర్థం చేసుకోలేమట దివ్య పురుషుల గురించి. ఎందుకు స్వామీజీ అండి అంటే, మన బుద్ధి ఫ్రేమ్ లోకి వాళ్ళని తెచ్చి పెడతాం, మన బుద్ధి ఫ్రేమ్ లోకి. ఇది ఎప్పుడు కూడా దీనికి ఏం తెలుసు, వ్యవహారం తెలుసు, వ్యవహారంలో మనుషులు తెలుసు అంతే. కాబట్టి వీళ్ళని కూడా ఆ ఫ్రేమ్ లోకి తీసుకొచ్చి, లేదో ఎక్కడో చదువుకున్న పుస్తకంలోనియో ఎక్కడో విన్నవో తీసుకొచ్చి మనం వాళ్ళని అనుభవపూర్వకంగా వీళ్ళు ఇది అని మనం తెలుసుకోలేము. కాబట్టి ఈ క్లారిటీ అర్జునుడు మనకిస్తాడు. ముందు ముందు భగవంతుడు ఈ విషయం చెబుతునేటప్పుడు మనకి లాభం ఏంటి స్వామీజీ అండి అంటే, దివ్య పురుషుల్ని మనం ఎలా చూడొచ్చు, దివ్య పురుషుల్ని మనం ఎలా చూడొచ్చు మనకు ఒక ఐడియా వస్తుంది, మన దృష్టి ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. మరొక విషయం చెప్తాను, ఈ శ్లోకంలో ఆ మహాత్ముడికి అర్జునుడు 3 పదాలను ఉపయోగించాడు. మీరు శ్లోకాన్ని కానీ జాగ్రత్తగా చూస్తే 3 ఒక వ్యక్తి గురించే వాడాడు. ఏంటి స్వామిజీ ఆ పదాలు? స్థిత ప్రజ్ఞ అని ఒక పదాన్ని వాడాడు, సమాధిస్థ అని ఒక పదాన్ని వాడాడు, మూడోది స్థితధీహి అని మూడు పదాలను వాడతాడు అర్జునుడు. స్థిత ప్రజ్ఞుడు, సమాధిస్థ, స్థితధీహి. 3 పదాలకి వర్డ్ మీనింగ్ ఒకటే, 3 పదాల యొక్క వాక్యానికి అర్థం ఒకటే. ఏంటి స్వామిజీ ఆ వాక్యానికి అర్థము? ఎవరి బుద్ధి అయితే స్థిరంగా ఉంటుందో అదే వాక్యానికి అర్థం. యాక్చువల్గా ఈ ఇంటర్ప్రిటేషన్ పూజ్య గురూజీ స్వామి తేజోమాయానంద్ గారు చెప్పారు. అంటే బుద్ధికే 3 పదాలు వాడాడు అర్జునుడు. అటువంటి రకాలైన బుద్ధులు ఏ ఏ స్థితిల్లో మనం చేరుకుంటామో వేదాంతంలో చెప్తారు. చాలా ఇంపార్టెంట్ అయిన పదాలు. 3 పదాలు వాడటానికి కారణం ఒకటి ఉంది అంటారు. ఏంటి స్వామిజీ అండి అంటే, ఎవరైనా శ్రవణం ద్వారా పూర్ణ జ్ఞానాన్ని తెలుసుకొని అందులో నిశ్చలత్వాన్ని చేరితే ఆయనని స్థిత ప్రజ్ఞుడు అంటారు. నిశ్చల జ్ఞానం ఎక్కడైనా సంపాదించవచ్చండి. స్థిత ప్రజ్ఞుడు అంటే నిశ్చలమైన జ్ఞానం అన్నాను కదా, ఈ నిశ్చలమైన జ్ఞానం ఎక్కడైనా సంపాదించవచ్చు. ఏ మహాత్ముడైనా ఈ నిశ్చలమైన జ్ఞానం శ్రవణంలోనే సంపాదిస్తే ఆ స్థితిని స్థిత ప్రజ్ఞత అంటారు. ఇంకొక మహాత్ముడు, ఆయనకి శ్రవణం ద్వారా లగ్నం కుదరలే. లగ్నం అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ కుదరలే. శ్రవణం ద్వారా ఆయనకి కంప్లీట్ అండర్స్టాండింగ్ కుదరలే. మరి ఆ మహాత్ముడు కుదరకపోవడం అంటే ఏంటి స్వామీజీ? శ్రవణం ద్వారా అర్థం అవ్వలేదు అంటున్నారు కదా, శ్రవణం ద్వారా అర్థం అవ్వకపోవడం అంటే ఏంటి స్వామీజీ అంటే, కొన్ని డౌట్లు రావడం అంతే. అర్థం అవ్వకపోవడం అంటే ఏంటండి? కొన్ని డౌట్స్ వస్తాయి.
బుద్ధి. ఆ దివ్య పురుషుడు ఏం చేస్తాడు తెలుసా అండి? మననం చేస్తాడు. మననం చేసి నిశ్చలమైన బుద్ధిని పొందుతాడు. ఆయనకున్న పేరు స్థితధీహి. శ్రవణం ద్వారా పూర్ణ లగ్నం కుదరలేదు, ఆయన మననం చేసి ఈ నిశ్చలమైన బుద్ధిని పొందితే ఆయన పేరు స్థితధీహి అంటారు. ఇవి చాలా ముఖ్యమైనవి. ఈయన గొప్పవాడు. కానీ ఇంకొక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయనకి మననం ద్వారా కూడా నిశ్చలత్వం రాల. ఎందుకు స్వామీజీ రాలేదండి అంటే, అత్యంత సూక్ష్మమైన వాసనలు ఆయన్ని కదిపేస్తున్నాయి. వివేక చూడామణిలో భగవాన్ శంకరాచార్య ఒక శ్లోకాన్ని రాస్తాడు. జ్ఞాతే వస్తుని అపి, వస్తువు గురించి తెలిసినప్పటికీ కూడా బలవతి వాసన అనాదిరేషాః, అనాది కాలం నుంచి ఉన్నటువంటి బలమైన వాసనలు ఇవేం చేస్తాయంట? అహం కర్త అహం భోక్త ఇది సంసార హేతవః, సంసారాన్ని మళ్ళా సృష్టిస్తాయి. జ్ఞాతే వస్తుని అపి, విషయం తెలిసినప్పటికీ కూడా అనాది కాలంలో నుంచి ఉన్నటువంటి వాసనలు మళ్ళా నేను కర్తని, మళ్ళా నేను భోక్తని అనే వృత్తిని సృష్టించి సంసారాన్ని తయారు చేస్తాయి. ఈ మహాత్ముడు చేయవలసినది ఇంకా కొంచెం ఉంది. అదేంటి స్వామిజీ అండి అంటే, ధ్యానం ఈయన చెయ్యాలి. ధ్యానం చేస్తాడు. ఇటువంటి పురుషుడిని సమాధిస్థః, సమాధి అంటే ధ్యాన ప్రక్రియ, సమాధిస్థః అన్న, సమాధి చెయ్యాలి ఆయన, సమాధి సాధన చెయ్యాలి. అంటే చూడండి, జ్ఞాన సాధనలో ఇవన్నీ కూడా సూక్ష్మమైన విషయాలు. మనమేమనుకుంటాము, స్వామీజీ నిధిధ్యాసనం, ధ్యానము యోగము చేస్తేనే జ్ఞానం నిలబడతాదేమని. అవసరం లేదు. గురువు బోధించినప్పుడే, శ్రవణ కాలంలోనే కొంతమందికి బుద్ధి నిశ్చలంగా అర్థం చేసుకుంటుంది బ్రహ్మ విషయం. నేను బ్రహ్మ అన్న వృత్తి స్థిరపడిపోతుంది వాళ్ళకి. ఇంకా చాలు, ఆయన మననం చేయవసరం లేదు, ధ్యానం చేయవలసిన అవసరము లేదు, నిశ్చలం అయిపోతుంది. కొంతమందికి ఆ నిశ్చలత్వం శ్రవణ కాలంలో రాదు. వాళ్ళు మననం చేయాలి, పదే 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 విచారణ చేయాలి. వాళ్ళు గొప్పవాళ్లే. విచారణ చేస్తున్నప్పటికీ కూడా మన వాసనలు మనల్ని కదిలించేస్తాయి. కొంతమందికి వారు ధ్యానం చేయాలి. ఇవి బుద్ధిలో 3 పేర్లండి. మీరు ప్రజ్ఞ అనొచ్చు, ధీ అనొచ్చు, సమాధి అనొచ్చు. 3 పేర్లు కూడా బుద్ధికి వాడినవి. ఒక దగ్గర ప్రజ్ఞ అని వాడాడు, ఒక దగ్గర ధీ అని వాడాడు, ఒక దగ్గర సమాధి అని వాడాడు. మరి ముగ్గురులో ఉత్తముడు ఎవరు స్వామీజీ? ముగ్గురు ఒకటే, కానీ ఫస్ట్ షాట్ లోనే అర్థమైపోయిన వాళ్ళు గ్రేట్. వాళ్ళ పేరు స్థిత ప్రజ్ఞులు అంటారు. కానీ అర్జునుడు ఈ 3 పదాలు వాడటానికి కూడా శాస్త్రీయంగా ఒక కారణం ఉంది. బాగుంది స్వామీజీ. స్వామీజీ, దీని అంతటి యొక్క సారాంశం మనకేమైనా ఉపయోగం ఉంటుందా అండి? సరే, మీరేమో చెప్పుతున్నారు ఈ మహాత్ముడు పురుష లక్షణాలు ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయి, ఇలా ఉంటాయని. మనకేమైనా లాభం ఉందా ఇందులోన అంటే, ఈ స్థితప్రజ్ఞుడు ఎవరో తెలుసా అండి? అనంత మానవాళిలో, అనంత నర సృష్టిలో ఈయన బెస్ట్. ఒక బెంచ్ మార్క్ ఈయన. ఈయన్ని చూస్తే మనం ఆ జ్ఞాన దృష్టి మనకి కనిపిస్తుంది. ఇంకెవరిలో చూస్తామండి? అంతే కదా, మన ఇరుగింటి వాళ్ళల్లోనూ పొరుగింటి వాళ్ళల్లోనూ ధనవంతులను చూస్తాం, బలవంతులను చూస్తాం, కానీ జ్ఞానుల్ని చూడగలమా మనం? జీవన్ముక్తులను చూడగలమా?
మరి శాస్త్రాల్లో ఉండే లక్షణాలు చెట్లకు వేలపడతాయా? ఒక దగ్గర శంకరాచార్య రాస్తూ అంటాడనమాట. ఎందుకండి ఈ దివ్య పురుషుల గురించి మీరు ఎంత వర్ణిస్తున్నారనండి అంటే, మీరు బ్రహ్మ లక్షణాలను చెట్లలోను, పుట్లలోను చూడగలరా అంటాడు ఆయన. దే డోంట్ హ్యాంగ్ ఎనీవేర్. అవి ఎక్కడ వేలపడి ఉండవు. మరి ఎక్కడ ఉండగలుగుతాయి స్వామీజీ? ఈ మహాత్ములలోనే అవి ఆశ్రయించి ఉంటాయి. ఇప్పుడు ఏమైంది? వాళ్ళని చూస్తున్నామండి అంటే ఏ ఏ బ్రహ్మ లక్షణాలు, ఏ ఏ భగవంతుడి యొక్క లక్షణాలు శాస్త్రాలు చెప్పాయో అవన్నీ వాళ్ళ నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టే ఇవి మనకి అత్యంత అవసరం. రాముడు గురించి చెబుతాం. రాముడు గురించి ఎందుకండి రాముడు గురించి తెలుసుకోవాలండి అంటే, భాగవతంలో చెప్తారు ఒక పదం. ఏంటండి అంటే, సాధువాద నికర్షణాయ అంటారు. ఎవరైనా మంచి లక్షణాలను చూడాలి అనుకుంటే వాళ్ళ కోసం ఈ రామ చిత్రాన్ని మేము గీస్తున్నాము అంటాడు భాగవతం. రాముడి జీవితం గురించి మీరు ఎందుకు కీర్తిస్తున్నారండి అంటే, సాధువాద నికర్షణాయ. కొంతమందికి ఉంటది మంచి అంటే ఏంటో చూడాలని. మీరు మంచి అంటే చూడాలి అనుకుంటే మా శ్రీరాముడిలో చూడండి. ఇదే మంచి. జ్ఞానం అంటే చూస్తాం స్వామీజీ. జ్ఞానం అంటే చూస్తే ఇదిగో ఈ వీరిలో చూడండి. వారే జ్ఞానం. వారు మాట్లాడేది జ్ఞానం, వారు చెప్పేది జ్ఞానం, చేసేది నడిచేది సర్వము జ్ఞానమూర్తులు వాళ్ళు. కాబట్టి ఎందుకు స్వామీజీ ఈ లక్షణాలండి అంటే, ఈ కారణాల కోసం ఈ లక్షణాలని చెప్తారు. గురుదేవ మరొక జాగ్రత్త ఏంటంటే, ఇక్కడ అర్జునుడి పరిస్థితి మన పరిస్థితి కూడా. కంప్లీట్ గా అజ్ఞానికి ఒక జ్ఞాని గురించి చెప్పాలి అనుకుంటున్నారు కదండి. ఈయనకి ఏంటో తెలీదు, రియలైజేషన్ అంటే ఏంటో తెలీదు, రియలైజేషన్ పొందిన వాళ్ళ యొక్క మహాస్థితి ఎలా ఉంటుందో తెలీదు. అటువంటి వ్యక్తికి కంప్లీట్ గా అనదర్ పోల్. యువతల వైపు ఏమో శరీరాభిమాని, ప్రపంచమంతా నిజము, ఈ విషయ వస్తువులన్నీ సుఖాలను ఇస్తాయి, ఇటువంటి భ్రమలో ఉండేది మనం. అవతల వైపు ఉండేది ఏంటో మనకు తెలియదు. మరి ఈ రెండింటిని కనెక్ట్ చేస్తున్నది ఎవరు స్వామీజీ అండి అంటే భగవాన్ వేదవ్యాసుడు. ఈ రెండు పోల్స్ ని కనెక్ట్ చేశాడు ఆయన. ఒకవైపు ఏమో కంప్లీట్ గా ఇగ్నరెంట్ మ్యాన్, రెండో వైపు ఏమో కంప్లీట్ గా వైజ్ మ్యాన్. ఒకవైపు ఏమో కంప్లీట్లీ ఇంపర్ఫెక్షన్, ఒకవైపు ఏమో కంప్లీట్లీ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలు ఉపయోగపడతాయి. అందుకే గురుదేవ్ అంటారు ఇది వర్డ్ పెయింటింగ్ అంటారు. చూడండి, పెయింట్ చేయడానికి మనం కలర్లు వాడతాం. తెల్ల రంగు, ఎర్ర రంగు, నీలం రంగు, పచ్చ రంగు అవన్నీ కలిపి అందమైన చిత్రాన్ని సృష్టిస్తాం. ఇక్కడ పదాలతోని వర్డ్ పెయింటింగ్ అంటారు. పదాలతోనే ఈ మహాపురుషుడిని మన ముందుకి లైవ్లీగా తీసుకొస్తుంది భగవద్గీత. వాటిల్లో చూడాలి మనం ఒక దర్పణం లాగా. ఓహో, మహాపురుషుడు అంటే ఈయన, ఆయన లక్షణాలు, అది స్థితప్రజ్ఞస్య కా భాష. ఆయన నిర్వచనం ఏంటి చెప్పు స్వామి అంటే, అర్జునుడు ఆయన్ని తన ఎదురుగా అద్దంలో చూడాలి అనుకుంటున్నాడు. ఎంత మంచి ఆపర్చునిటీ వచ్చిందో చూడండి అర్జునుడికి. అర్జునుడు భుజాలపై నుంచి మనం కూడా చూస్తాం ఎవరు ఈయన అనేసి అన్నమాట. కాబట్టి ఈ స్థిత ప్రజ్ఞ లక్షణాలన్నింటినీ ఈ రకంగా ఒక వర్డ్ పెయింటింగ్ గా వేదవ్యాసుడు, కృష్ణుడు మన ముందు ప్రజెంట్ చేయటానికి ప్రయత్నం చేశారు. నిజానికి ఇది కష్టమైన ప్రక్రియ అంటారు. ఏదైనా గురుదేవ చెప్పాలంటారు కొంతమంది. కొత్తగా ఎవరో వచ్చారంట, ఎక్కడో విన్నారు పదాలు, అవి ఇవి వేదాంతంలో పదాలు విని గురుదేవ్ దగ్గరికి వచ్చి, చిన్మయానంద్ గారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. గురుదేవ్ ఆర్ యు ఏ రియలైజ్డ్ మ్యాన్ అని అడిగాడు అంటాడు. ఆర్ యు ఏ రియలైజ్డ్ మ్యాన్ అంటే గురుదేవ్ అన్నారంట, I can tell whether I am a man or not, but I cannot tell what is realization. నేను మ్యానో కాదో నేనైతే చెప్పగలను కానీ రియలైజ్డ్ ఏదో అన్నావు కదా, అదైతే నేను చెప్పలేను అనేసి.
అంత కష్టం. ఏమి అడుగుతాం, ఏం చెప్తాం. అందుకే వీటిని భగవత్పాదులు ఏమంటారు, వాళ్ళకి సహజ లక్షణాలు, మనకి సాధనలు. నిజానికి ఈ ఈ యజ్ఞంలో చాలా చాలా విషయాలు చెప్తాడు పరమాత్మ. చిన్నదైనా మనం ప్రాక్టీస్ చేయగలుగుతాండి, గొప్ప ఉన్నతి పొందుతాం బుద్ధి మనస్సులు. చిన్నది ప్రాక్టీస్ చేయగలిగినా చాలు. ఉదాహరణకి ఎక్కడో ఒక దగ్గర అంటాడు ఆయన, ధ్యాయతో విషయాన్ పుంసః, విషయాలను ధ్యానం చేయటం వల్లనే పుంసుడు నాశనం అయిపోతాడు అంటాడు. మనం విషయాల గురించి ఆలోచించటం తప్పులేదు, విషయాల్లో ఉండటం తప్పు లేకపోవచ్చు, కానీ మనం మెడిటేషన్ చేసామనుకోండి, మనం కొంచెం ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటకు వచ్చామంటే స్థితప్రజ్ఞ లక్షణాలు పాఠం విని లాభం ఉంది స్వామీజీ మనం అనుకోవచ్చు. చిన్న చిన్నవి వాళ్ళు చేసేవి. అలాగే చాలా చెప్తారు, వాళ్ళ యొక్క ఇంద్రియాలని ఎలాగా నిగ్రహించుకుంటారో చెప్తారు. మనం అనుకుంటాం కష్టం స్వామీజీ, ఇంద్రియాలను మనం వాళ్ళని నిగ్రహిస్తే అవి వైల్డ్ అయిపోతాయి స్వామి అంటారు. కానీ వీళ్ళు చెప్పుతున్నారు ఎలా చెయ్యొచ్చు. వాటికి ఆహారం పెట్టకండి అంటది భగవద్గీత స్థితప్రజ్ఞ లక్షణాలు. ఇంద్రియాలకి ఆహారం పెట్టకండి అంటది. అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళకి సహజ లక్షణాలు, మనకి చిన్న చిన్న సాధనలు. అందుకే ఈ పాఠం మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. చెబుతూ మా స్వామీజీ ఒక చిన్న జాగ్రత్త తీసుకోండి అనేవారు. ఏంటండి అంటే, ఈ లక్షణాలు ఇంకొకరిని జడ్జి చేయటానికి కాదు, ఇంకొకరితో కంపేర్ చేయటానికి కాదు. మరి ఎందుకు స్వామీజీ అండి అంటే, మనల్ని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవటం. నేను ఎవరు, నేను ఎంతవరకు ఉన్నాను, నా బలహీనతలేంటి, వాటిని నేనేమైనా కొంచెం మార్చుకోగలను. అది ఉత్తమ విద్యార్థుల యొక్క లక్షణం. అంతేకాని ఎవరో బాగా దుఃఖంలో ఉన్నారు, నిజంగా వాళ్ళకి దుఃఖం కలిగింది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడతావేమిటి, అది తప్పట, భగవద్గీతలో చెప్పారు, స్థితప్రజ్ఞుడు అన్నవాడు దేని గురించి బాధపడకూడదట, నువ్వు బాధపడ్డావంటే నేను ఒప్పుకోను అన్నాం అనుకోండి, మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళకి అర్థం కాదు. అరే నేనే కష్టంలో ఉన్నానంటే మళ్ళీ నువ్వు దానికి ఏదో నిప్పులో నీరు పోసినట్టు ఇలా తయారయ్యావేరా అనుకుంటాడు వాడు. కాబట్టి ఎవరికి జడ్జి చేయటానికి, కంపేర్ చేయటానికి ఈ దివ్య లక్షణాలను మనం చూడటానికి లేదు. మన ఇంట్రోస్పెక్షన్కి, మన పరిస్థితి ఏంటో చూడటానికే ఇవి ఉపయోగపడతాయి. కానీ అత్యద్భుతంగా ఈ పెయింటింగ్ శ్రీకృష్ణుడు చేస్తాడు, చాలా చాలా ఫేమస్. ఎంతమంది మహాత్ములు కీర్తించారో స్థితప్రజ్ఞ లక్షణాల గురించి అంతు లేదు. చెప్తారండి, మనం చాలా జాగ్రత్తగా వినాలి. మహాత్మా గాంధీ ప్రతిరోజు ప్రార్థనని కండక్ట్ చేసేది, 1 గంట ప్రతిరోజు ప్రార్థన, సామూహిక ప్రార్థన అనేవాడు. సామూహిక ప్రార్థన అంటే అందరూ వచ్చి కూర్చోవచ్చు ఆ ప్రార్థనలో. ఈ సామూహిక ప్రార్థనలో ప్రతిరోజు ఈ 18 శ్లోకాలు చదవాలి. 18 శ్లోకాలు ప్రతిరోజు పారాయణం చేయాలి. ఈశావాస్యోపనిషత్తులో మొదటి శ్లోకం, ఈశావాస్యమిదం జగత్, ఆ శ్లోకము. భగవద్గీతలో ఈ 18 శ్లోకాలు ప్రతిరోజు ప్రేయర్లో ఒక భాగం. మన ప్రేయర్లో కూడా ఇవి రోజు ఉంటే మనము మహాత్ములమే. ప్రతిరోజు మనము ప్రేయర్ చేస్తాం, ఈవినింగో ఏ సాయంత్రమో దేవుడి దగ్గర భగవద్గీతను పెట్టి. అంత పవిత్రమైన మంత్ర స్వరూపాలు ఈ స్థితప్రజ్ఞ లక్షణాలు అని చెప్తారు, దివ్య పురుషుడు యొక్క లక్షణాలు. అవి ఏం సమాధానం చెప్పాడో భగవంతుడు ఈ 55 నుంచి చూడండి, రిపీట్ చేయండి. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవాను వాచ. అర్జునుడు ఒకటే ప్రశ్న అండి. ఈ టాపిక్ అయిపోయిన వరకు అర్జునుడు మాట్లాడలే, మధ్యలో మర్రాలే. 55 నుంచి 72 వరకు స్వామివారి ప్రసంగం. నారాయణ స్వామి స్వామి చెప్తున్నారు, హే పార్థ. అర్జునుడేమో స్వామిని సంబోధించినప్పుడు కేశవ అన్నాడు. స్వామి అర్జునుడిని సంబోధిస్తున్నప్పుడు పార్థ అన్నాడు. స్వామి పార్థ అంటే అర్థం ఏంటి స్వామిజీ అంటే పృథాపుత్ర అని అర్థం. పృథా అంటే కుంతికి ఉన్న పేరు పృథా. పృథాపుత్రుడు కాబట్టి అర్జునుడికి ఆ పార్థుడు అని పేరు వచ్చింది. హే పార్థ, నువ్వు ప్రశ్న అడిగావు స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అని. ఎవరంటే స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే అన్నారు. చూడండి లాస్ట్ లైన్. తదా ఉచ్యతే. తదా ఉచ్యతే అంటే అటువంటి సమయంలో వారిని స్థితప్రజ్ఞుడు అనవచ్చు. తదా అంటే అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితిలో. తదా అంటే అటువంటి పరిస్థితిలో స్థితప్రజ్ఞుడు అనవచ్చు. స్థితప్రజ్ఞ ఉచ్యతే. ఓహో, అటువంటి పరిస్థితి అన్నారు కదా స్వామి. ఎటువంటి పరిస్థితి కదా? ఎటువంటి పరిస్థితులు అనొచ్చు స్వామిజీ కదా? 2 పరిస్థితులు ఉన్నాయి అర్జున, 2 కండిషన్స్. ఆ 2 పరిస్థితులు కానీ ఉంటే అటువంటి వారిని స్థితప్రజ్ఞులు అనాలి. ఆహా, ఏంటంట 2 పరిస్థితుల్లో? మొదటిది ప్రజహాతి కామాన్ సర్వాన్ మనోగతాన్. ఫస్ట్ లైన్ లో ఉంటాయి చూడండి ఇవన్నీ. ప్రజహాతి కామాన్ సర్వాన్ మనోగతాన్. ఇది ఒక కండిషన్. ఇది ఒకటి ఉండి తీరాలి. ఏంటి స్వామిజీ ఆ ఉండి తీరవలసింది? ప్రజహాతి. ప్రజహాతి అంటే కంప్లీట్ ఎన్హిలేషన్, సంపూర్ణ సంహారం. ప్రజహాతి అంటే అమ్మో, ఎవరిని స్వామీజీ కంప్లీట్ ఎన్హిలేషన్ చేయాలి? సంపూర్ణ సంహారం ఒకరిని చెయ్యాలంట. ఎవరిని? సర్వాన్ కామాన్. సర్వకామాలను, సర్వకామాలను ఎన్హిలేట్ చెయ్యాలి. చిన్న చిన్న ఉండడానికి కూడా వీల్లేదా స్వామీజీ? చిన్న చిన్న ఉండటానికి కూడా వీళ్ళే. సర్వాన్, సర్వాన్ కామాన్ అంటూ మరి దేవుడికి ఎందుకు ఆ మాట అనాలనిపించిందో కానీ మరొక పదాన్ని చేర్చాడు అక్కడ. అదేంటండి అంటే మనోగతాన్. మనోగతాన్ అంటే నీ మనస్సులో ఉన్నవి, ఇతరుల మనస్సులో ఉన్న కామాలను కాదు నువ్వు కాల్చాల్సింది. ఇతరుల మనస్సులో ఉన్న కోరికలను కాదు నువ్వు కాల్చాల్సింది అర్జున. నీ మనస్సులో ఉన్నటువంటి సర్వకామాలని సంపూర్ణంగా సంహరించబడాలి. ఇది ఒక కండిషన్. స్థితప్రజ్ఞుడికి ఉండే లక్షణం. స్వామీజీ, మేము నిత్యము అయితే కాదు కానీ అప్పుడప్పుడు ఇటువంటి స్థితికి చేరుతాం స్వామీజీ అన్నాడంటే ఒక శిష్యుడు. ఏమిటో?
నిత్యము కాకపోయినా అప్పుడప్పుడు ఇలా సర్వకామాలని సంహరించే స్థితి నువ్వు పొందుతావా అంటే అవును స్వామీజీ అన్నాడు. ఎప్పుడు రా అబ్బాయి అంటే నిద్రలో స్వామీజీ. కంప్లీట్ గా పడుకుంటూ పోయామనుకోండి, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయామనుకోండి, యాక్చువల్గా ఈ డెఫినేషన్ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే మనస్సులో ఉన్న సర్వ కామాలు సంహరింపబడతాయి. వాడు ఇంకేమి నా కర్త, నా భోక్త, నా పుణ్యం, నా పాపం, నా ద్వేషం, నా రాగం ఏం లేవు. స్వామీజీ అప్పుడు నేను స్థితప్రజ్ఞుడిని అవుతానా? లేదు బాయ్, కండిషన్ 2 ఉంది. ఏమిటి స్వామీజీ ఆ కండిషన్ 2? 2వ లైన్లో చెప్పారు చూడండి. ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః. ఈ మహాత్ముడు ఇది కూడా కలిగి ఉండాలి. ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః. కేవలం ఆత్మయందు మాత్రమే నీవు సంతృప్త స్థితిని కలిగి ఉండాలి. ఇది 2. ఏ ఒక్కటే సరిపోదు అర్జున, బి కూడా ఉండాలి క్వాలిఫికేషన్. అదేంటండి అంటే నీ కంప్లీట్ విశ్రామం, నీ పూర్తి ఆనందం, నీ సుఖ బిందువు ఏంటో తెలుసా? కేవలం ఆత్మస్థితి మాత్రమే అయి ఉండాలి. ఈ 2 ఉన్న మహాత్ముడిని స్థితప్రజ్ఞుడు అని నిర్వచించబడతాడు. సో మొదటి ప్రశ్న ఏంటండి? స్థితప్రజ్ఞుడు అంటే నిర్వచనం ఏంటో చెప్పు. స్వామి స్థితప్రజ్ఞుడు అంటే నిర్వచనం ఈ రకంగా చెప్పు. నిర్వచనంలో ఏ బి అనే 2 పాయింట్లు ఉంటాయి. స్కూళ్ళల్లో మనకు చెప్తారు, ఏదైనా నిర్వచనం చేయండి అనేటప్పుడు ఏ ఉండాలి, బి ఉండాలి, సి ఉండాలి, డి ఉండాలి అంటారు కదా. కృష్ణ పరమాత్మ కూడా ఏ బి 2 ఉండాలట. మొదటిది ఏంటి స్వామీజీ అంటే తన మనస్సులో ఎటువంటి కోరిక కామాలు ఉండకూడదు. నిష్కామ పురుషుడు. నిష్కాముడు అయినంత మాత్రాన మహాత్ముడు కాడండి. ఆహా, ఆ నిష్కాముడైన పురుషుడు జ్ఞాని అయి ఉండాలి. ఈ జ్యోతి కూడా ఉండాలి. గిన్నె నున్నగా కడిగేశాం స్వామీజీ, దీన్ని దీపం అనొచ్చా? ఆహా, గిన్నె నున్నగా కడిగినంత మాత్రాన అది దీపం కాదు, అది సగమే. అందులో దీపం వెలిగిస్తేనే అది దీపం అంటాం. గిన్నె లేకపోతే దీపం వెలగదు, కరెక్టే. కానీ దీపం కూడా అదే ఆత్మ జ్ఞానం. ఈ 2 ఉండాలి. కంప్లీట్ గా నిష్కామయుతమైన అంతఃకరణం, శుద్ధమైన ఆత్మజ్ఞానం మాత్రమే ఆయన ఆశ్రయం. అప్పుడు ఆ దివ్య జ్యోతినే స్థితప్రజ్ఞుడు అంటారు అర్జున అని చెబుతూ ఆయన గురించి ఇంకా ఏం చెప్తారో రేపటి సత్సంగం నుంచి చూద్దాం.